శాసనసభకు వచ్చే ధైర్యం లేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటం అవసరమా అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధిని ప్రోత్సహిస్తారనుకుంటే కేసీఆర్ విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు భట్టి శంకుస్థాపనలు చేశారు. ప్రతిపక్ష నేతగా సమస్యలపై చర్చించాల్సిన కేసీఆర్ అసెంబ్లీ ముఖం చూడకుండా ప్రభుత్వంపై బురద జల్లటం సరికాదని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష నేతగా తాను అసెంబ్లీ సమావేశాలన్నింటికీ హాజరై సమస్యలపై గళమెత్తినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని వివరించారు. తోలు తీస్తానంటే ఏం తోలు తీస్తావు? ఎవరు తోలు ఒలుస్తావు? నువ్వు తోలు ఒలిసే ఉద్యోగం నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? అది కాదు కదా నీ పని. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ప్రజల సమస్యల పైన నిలబడి గళమెత్తి మాట్లాడాలి. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగానైనా నువ్వు ఆ పార్టీ శాసనసభ నాయకుడిగా బాధ్యతలు తీసుకున్నావు. తీసుకునే 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా శాసనసభకు వచ్చి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడావా అంటే ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఎందుకంత భయం నీకు? శాసనసభ రావటానికే భయపడేటువంటి నీకు అసలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా అని కూడా నేను అడగదలుచుకున్నాను.